నీ కన్నీళ్లను నేను చూచాను. ఐ హావ్ సీన్ దై టీయర్స్. నీ కన్నీళ్లను నేను చూచాను. నేను నిన్ను బాగు చేస్తా. యు డోంట్ ఫియర్. నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నావు? నీ వల్ల కాదనా? నీకు చేత కాదనా? నీకు సమర్థత లేదనా? నీకు బలగము లేదనా? ధనము లేదనా? పేరు ప్రఖ్యాతులు లేవనా? ఇవేమీ లేకపోయినా పర్లేదు. యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు ఈ రాత్రి. యేసు ప్రభు నీ కుటుంబ పక్షముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేయడానికి, నిన్ను బాగు చేయడానికి. బరువెక్కిన నీ హృదయమును ఆయన సన్నిధిలో కృమ్మరించినట్లయితే ఆయన నిన్ను బాగు చేస్తాడు. బత్షెబా బరువెక్కిన హృదయాలతో దావీదు యొద్దకు వచ్చి విన్నవించినప్పుడు దావీదు వెంటనే తన యొక్క రాజ్యాధికారాన్ని ఉపయోగించి, అతడు వృద్ధుడైనప్పటికీ తాను అధికారి అయి ఉన్నాడు గనక తన అధికారమును ఉపయోగించి దైవ చిత్త ప్రకారంగా ఇశ్రాయేలీలందరిలో కూడా ప్రకటించాడు, నా తరువాత ఇదిగో నా కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలీలకు వారసత్వపు అధికారి, రాజు అని ప్రకటించినప్పుడట